తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చాలా బాధాకరమైన వార్త వచ్చింది. నిజంగా చాలా దారుణం. ఒక పాల సరఫరాదారు ఇచ్చిన పాలు తాగిన నలుగురు పెద్దవాళ్లు గడిచిన 48 గంటల్లోనే చనిపోయారని తెలుస్తోంది. వాళ్లో లాలచెరువు, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్ వాళ్లు కావడం విచారకరం. కొందరు బాధితులకు వాంతులు, పొత్తికడుపు నొప్పి, డయేరియా వచ్చి ఆస్పత్రికి వెళ్లారట. డాక్టర్లు చెప్పారంటే వాళ్ల కిడ్నీలు పాడైపోవడంతో పరిస్థితి ఇంకా దారుణంగా మారిందని. పోలీసులు అనుమానిస్తున్నదేమిటంటే ఆ పాలలో కల్తీ ఉండి ఉంటుందని. అందుకే సరఫరా చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ఇప్పుడు పాల నమూనాలు ప్రయోగశాలలకు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించి ఆస్పత్రిలో ఉన్నవారి చికిత్స ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటోందని అధికారులు చెప్పారు.